See, my another friend's parents, when we were just sitting, they were giving advice, talking, they were saying, ఆయన లైఫ్ లో 50,000 ఉంటే చాలా అనేవారంట అప్పుడు. అంటే సో మెనీ, దే ఆర్ ఓల్డ్ కపుల్, సో మెనీ ఇయర్స్ ఎగో వాళ్ళు అది ఇదవుతుంది కదా, పేరెంట్స్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అవన్నీ అయ్యేటప్పుడు ఆయన వైఫ్ కి చెప్పారంట, మనకి ఇవన్నీ ఏం వద్దే, నేను కష్టపడి పనిచేస్తాను, అకౌంట్ లో 50,000 ఉన్న రోజు మనం హ్యాపీగా ఎక్కడైనా వెళ్ళిపోయి బ్రతుక్కుందాం అని. అప్పుడు మేబీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 50 lakhs అప్పుడు. అవునండి, కరెక్ట్ అన్నారంట. ఇప్పుడు దాకా 50,000 రాలేదంటున్నారు. నౌ దే ఆర్ బిల్డర్స్ వాళ్ళు ఇప్పుడు. ఆయన అంటున్నారు, ఆ ప్రశాంతంగా వెళ్ళిపోదామని చెప్పానే, ఆ రోజు ఇంకా రాలేదంటున్నారు. 50,000 ఎర్న్ చేసేటప్పుడు 50,000 పెద్ద అమౌంట్ కాదు, 1 lakh పెద్ద అమౌంట్ అయిపోయింది. ఓ అవునా, సరే పోన్లే 50,000 ఇంకో 50,000 సంపాదించి ఫ్రీ అయిపోదాం, ఇంకో 1 lakh. అలా చేస్తూ చేస్తూ ఈ రోజు కోట్లు వచ్చిన ఆ కోట్లకి అంతే రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఫ్రీ అయ్యి వైఫ్ తో వెళ్ళి 70s ఏజ్ కి వచ్చేసారు, కానీ ఇంకా 50,000 ఎర్న్ చేసే ఆనందం ఇంకా రాలేదు అంటున్నారు. సో అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను, రిచ్నెస్ అనేది ఉంది కదా, రిచ్నెస్ ఈజ్ టు బి ఏబుల్ టు సే ఇనఫ్. మనం ఇనఫ్ అని చెప్పేంత ఉండాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ అని నేర్పిస్తారు, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే 24 hours ని 25 hours ఎలా చేయాలనేది కాదు, ఉన్న 24 hours ని ఎలా మంచిగా వాడుకోవచ్చు అనేది టైం మేనేజ్మెంట్. ఓకే, isn't it? You cannot make your day longer, but you have to make the best of the day you have. In the 24, everyone has 24 hours. How you make your 24 hours fruitful, how you can make the best use of your 24 hours is your time management. Everyone has 1 lakh rupees. What you do with your 1 lakh is your money management. సో నా ఇన్కమ్ పెంచేటప్పుడు నా లైఫ్ బెటర్ అయిపోతుంది కాదు, ఉన్న టైంలో నుంచి ఆ 1 rupee ఇన్కమ్ నుంచి కూడా నువ్వు ఎలా దాన్ని 2 rupees చేస్తావు, దాన్ని ఎలా 3 rupees చేస్తావు, ఎలా లైఫ్ని స్టెబిలైజ్ చేస్తావు, ఉన్న దాంట్లో ఎలా నీ లైఫ్ని, వేరే వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఇప్పుడు లైఫ్లో పర్సనల్ అడ్వైజెస్ కానీ రిలేషన్షిప్ అడ్వైజెస్ కానీ 10 ఇస్తారు.